వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూసినాం కదా, సైదాబాద్‌లో కల్మా హోంవర్క్ ఇచ్చిర్రు ఒక పాపకి, ఒక బాబుకి. సో, కల్మా హోంవర్క్ ఇయడం ఏంది? అసలు ప్రార్థన చదవమనేంది? ఇస్లామీకరణ చేస్తున్నారా? హిందువులను ముస్లింలుగా మార్చే ప్రయత్నం చేస్తారా అని పెద్ద ఎత్తున హిందూ సంస్థలు, అట్లాగే బీజేపీ వాళ్ళు, అడ్వకేట్లు, హిందూ ధర్మం కోసం కొట్లాడే వాళ్ళందరూ ఈరోజు సక్సెస్ స్కూల్ ముట్టడికి ప్రయత్నం చేసిర్రు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. స్టేషన్‌లో తరలించిర్రు. ఆ గొడవ కొంత సద్దుమణినట్టుగా అనిపిస్తా ఉంది. సో, మొత్తం మీద అయితే ఆమె మీద ఎవరైతే హోంవర్క్ ఇచ్చిర్రో ఆ టీచర్, ముస్లిం టీచర్‌ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు యాజమాన్యం, సక్సెస్ స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. సో, ఈ విషయం నడిసింది. నిన్న ఈ విషయం జరిగిందో లేదో ఇవాళ మరొక విషయం వెలుగులోకొచ్చింది. ఫతేనగర్‌లో మనకిక్కడ అమీర్‌పేట్ దాటి బల్కంపేట దాటంగానే ఫతేనగర్ ఫతేనగర్ ఉంటది. ఆ ఫతేనగర్‌లో హిందూ బాలిక మీద ఒక దుర్మార్గుడు దాడికి పాల్పడ్డాడు. సో, లవ్ జిహాద్ కేస్ అని చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి. ఈ విషయం మీద అసలు ఎక్కడ చర్చ లేదు. ఏ మీడియా గతంలో కేంద్ర మంత్రి కుమారుడు పోక్సో కేసులో ఉన్నాడనే విషయాన్ని దాదాపు 10-15, 20 ఛానెల్, 30 ఛానెల్‌లు పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి. మరొక హిందూ బాలిక మీద షహబాజ్ అనే దుర్మార్గుడు అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడితే ఇప్పటివరకు ఎక్కడ వార్త లేదు. అసలు దీని ఊసే లేదు. సో, ఏంటి ఈ వార్త ఏందనేది చూద్దాం. సో, వీళ్ళకు హిందూ సంస్థలకు తెలిసిన వెంటనే వాళ్ళక్కడికి చేరుకొని మరైతే మామూలు దుకాణం పనిచేసినప్పుడు తీసుకున్నాం. 13 ఏళ్ల బాలిక, వీనికి షహబాజ్ అనే వ్యక్తికి 25 ఏండ్లు. ఈ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోకొస్తది. ఫతేనగర్ అంతా. సో, బాలికను అత్యంత దారుణంగా వాడు పాడు చేసిండనేది వార్త. దీనికి సంబంధించి హిందూ సంఘాలు, అట్లాగే మనం చూస్తున్నాం కదా, కరాటే కళ్యాణి వీళ్ళంతా అక్కడికెళ్ళి ఆ బాధితులకు కొంత అండగా నిలబడి పోలీస్ స్టేషన్, సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిర్రు. అక్యూజ్డ్‌ని అరెస్ట్ చేసినట్లు చెప్తా ఉన్నారు కానీ, మళ్ళీ పోక్సో కేసు మీద అరెస్ట్ చేశారా? ఎట్లా అరెస్ట్ చేశారు? ఏం చేయబోతా ఉన్నారు? బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా అనేది చూడాలి. మొత్తానికైతే ఆ బాధిత కుటుంబం కుటుంబానికి అండగా నిలబడేందుకు మనకు ధర్మం కోసం కొట్లాడే వాళ్ళంతా ఇక్కడికెళ్ళి వెంటనే విషయం తెలిసిన వెంటనే అక్కడికెళ్ళి వాళ్ళను పరామర్శించే ప్రయత్నం చేసిర్రు. సో, చూసారు గదా! ఒకదాని తర్వాత ఒకటి ఆహ్, ఎట్లాంటి దాడులు జరుగుతా ఉన్నాయి, ఎట్లాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయో మనం ఒకసారి అర్థం జేసుకోవచ్చు. సో, ఈ 2 ఏళ్లలో ఆలయాల మీద దాడులు గావచ్చు, హిందువుల మత విశ్వాసాల మీద దాడులు గావచ్చు, అట్లాగే హిందూ అమ్మాయిల మీద ఇట్లాంటి దాడులు గావచ్చు, మతాల మార్పిడి గావచ్చు, ఇట్లాంటి అనేక సంఘటనలు వెలుగులోకొస్తా ఉన్నాయి. హిందువుల్లో కూడా మునుపటితో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం చైతన్యం బాగా పెరిగింది. ఎక్కడ ఏం జరిగినా గాని నిలదీస్తున్న పరిస్థితి. నిన్నటికి నిన్న అత్తాపూర్‌లో ఆటో వెనక కొటేషన్ రాసుకున్న ఒక భరత్ అనే అబ్బాయి, ఆ అబ్బాయిని కొంతమంది బెదిరించే ప్రయత్నం చేసి, "నువ్వు ఎందుకు రాసినావు అట్లా కొటేషన్" అని బెదిరించే ప్రయత్నం చేసి, రౌండప్ చేసి, అతన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే, హిందువులంతా అతనికి అండగా నిలబడ్డారు. హిందూ సంఘాల నాయకులంతా ఆయన వెంట నిలబడి స్టేషన్ దాకా పోయి మాట్లాడి మళ్ళీ తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి కొంత చైతన్యం అయితే పెరిగింది. కానీ అయినా ఈ దాడులు ఆగట్లేదు. ఈ దాడులు ఆగాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ చిన్న చీమ చిటుక్కుమన్నా గాని హిందువులంతా ఒక్కటిగా ప్రశ్నిస్తే తప్ప ఈ దాడులు వీళ్ళు హిందువుల దగ్గర దాకే పోవాలంటే అబ్బో! ఆలోచించాలి అనే విధంగా చేయాల్సిన అవసరం ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఏదైతే బాలిక మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్సు ఏ ఏ అప్డేట్ వచ్చినా మళ్ళీ మీ ముందుకు తీసుకొనొస్తా. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.